జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్ యువతను దారుణంగా మోసం చేశారని, ఫలితంగా దేశంలోనే నిరుద్యోగులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందని రాజమండ్రి సిటీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అంతెందుకు 21,000 మంది యువత ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నట్లు వైఎస్ షర్మిల స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. స్థానిక తిలక్ రోడ్లోని యాక్సిస్ బ్యాంకు పక్క రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, నెగ్గిన వెంటనే మెగా డిఎస్సి తీస్తానని చెప్పిన జగన్ మేనిఫెస్టోలో కూడా పెట్టారని, ఇది నమ్మిన 10 లక్షల మంది యువత ఆశతో సన్నద్ధమయ్యారని, తీరా చూస్తే వారి ఆశలు అడియాసులయ్యాయని అన్నారు. ఏటా డిఎస్సి అని కూడా అన్నారని, చివరకు అది దగా డిఎస్సి అయిపోయిందని ఆయన పెదవి విరిచారు. ఇవన్నీ గమనించిన ఎన్డీఏ కూటమి నిరుద్యోగ యువతకు మేలు చేయాలని భావించి మెగా డిఎస్సి హామీ ఇచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైన చంద్రబాబు తొలి సంతకమని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఏం చూసినా మాయేనని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మేనిఫెస్టోని దైవంగా చెప్పే జగన్ మరి మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ అంశం ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్కటైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా అని ఆయన నిలదీశారు. దైవంగా భావించే మేనిఫెస్టోని అమలు చేయనప్పుడు కొత్తగా 2024లో మేనిఫెస్టో ఇస్తే జనాలు ఎలా నమ్ముతారు మిస్టర్ సీఎం? యువత ఎలా నమ్ముతారు మిస్టర్ జగన్ అని ఆయన ప్రశ్నించారు. ఇక నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేమని అన్నారు. తెలుగుదేశం హయాంలో ఎన్నో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, 2 డిఎస్సీలు ఇచ్చామని, గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ ఉద్యోగాలు ఇచ్చామని, కియో వంటి ఎన్నో పరిశ్రమలు తెచ్చామని, మేము చెప్పుకోవడానికి ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని, వైసీపీ వచ్చాక అన్నీ పాడు చేశారని ఆదిరెడ్డి వాసు విమర్శించారు. ఐటీ పార్క్ అడిగితే ఎంపీ భరత్ చిల్డ్రన్స్ పార్క్ తెచ్చాడని ఆదిరెడ్డి వాసు ఎద్దేవా చేశారు. చదువుకొని ఉద్యోగాలు లేక యువత ఇంట్లో ఉంటే ఒక గొడవ, బయటకు వస్తే పక్కింటోళ్ళు ఇంకా ఉద్యోగం రాలేదా అనే దెప్పి పొడుపులు భరించలేక యువత నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పోపోయారు. జాబ్ మేళాలు పెట్టి రికార్డ్ పరంగా ఎంతమందికి ఉపాధి ఇచ్చారని భరత్ని ఆయన ప్రశ్నించారు. అపాయింట్మెంట్ లెటర్లు తూతూ మంత్రంగా ఇవ్వడమే తప్ప వాస్తవానికి ఉద్యోగాలు లేవన్నారు. ఈ మీడియా సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్, రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు ఆళ్ల ప్రదీప్, తెలుగు యువత నగర అధ్యక్షులు వర్లంకల లోకేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొల్లిబుజ్జి, తెలుగు యువత నాయకులు ముసిని బాబురావు, వెల్లంకి జయరాం, రాజమండ్రి పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి ఈతలపాటి రవి, ఉపాధ్యక్షులు చింతపల్లి నాని, నగర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శులు కండికొండ ఆనంద్, దుద్దేటి నాగేంద్ర, కార్యదర్శి తాడి దుర్గా ప్రసాద్, రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని, టీఎన్ఎస్ఎఫ్ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు సాయి దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 6,16,000 మంది అన్ఎంప్లాయిడ్ యూత్, అంటే రాష్ట్ర సంఖ్యలోని మనం కానీ క్యాలిక్యులేట్ చేస్తే 6.15% ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ 35.1% అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఇది భారతదేశంలోని సెకండ్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడురా అంటే నిరుద్యోగ యువతని సంఖ్య పెంచడంలోని నెంబర్ 2 కింద ఇది భారతదేశంలోని కీర్తి సాధించారు. ఈ రాష్ట్రంలో సుమారు 21,000 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని సాక్షాత్తు జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల గారు రీసెంట్గా ధర్నా చేశారు ఏపీపీఎస్సీ ఆఫీస్ విజయవాడ. అక్కడ ఆవిడ చెప్పిన మాట ఇది. 21,000 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో. ఇంకా జగన్ గారి వరకు మనం చూసినట్లయితే నెగ్గిన వెంటనే మెగా డిఎస్సి తీస్తాను అని చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా 2019 మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. ఇది నమ్మి చాలామంది ఆశావాహులు సుమారు 10 లక్షల మంది యువత ఆశపడి ప్రిపేర్ అయితే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలైన అనే విషయం గమనించాలి.